నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రశ్న రావణ్ ఎంత ఓట్ చేద్దాం అనుకున్నా కానీ చాలామంది రోజు రోజుకి దీన్ని ఇష్యూ చేసి ఒక లేనిపోయిన ఒక చర్చను తెర మీదకి తీసుకొస్తున్నారు. చాలామంది అంటున్న మాట ఏంటి, ప్రకాష్ రాజు గారి దగ్గర నుండి అంబటి రాంబాబు గారు, సిపిఎం మధు, సిపిఐ నారాయణ గారు వీళ్ళందరూ అంటుంది ఏంటి అంటే ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. చివరాఖరికి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఈ మాట అంటున్నారు. ప్రశ్న రావణ్ ఏం మాట్లాడాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు కావాలని ఈ విధంగా మాట్లాడుతున్నారా, లేదు అంటే ప్రభుత్వం మీద ఉన్న ద్వేషంతో ఇలా ఒక నిందితుడిని వెనకేసుకొస్తున్నారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అదే స్టేజ్ మీద ఉన్న ప్రశ్న రావణ్ అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న జడ శ్రవణ్ గారు మనకు తెలుసు, ఆయన కూడా ఖండించారు. ప్రశ్న రావణ్ ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది కాదు, ఇది ముమ్మాటికి తప్పు, దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాము అని. మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇది ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. అంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు అంటే విమర్శించినా ప్రశ్నించినా కానీ అది వినాలనిపిస్తుంది, దాంట్లో ఏదైనా అర్థం ఉందేమో అనుకుంటాం. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజు మాట్లాడుతున్న మాటలు వింటుంటే అసలు అర్థం కావట్లేదు. అలాంటి వ్యక్తి ఎలా ఈ విధంగా మాట్లాడుతున్నారు, ప్రశ్న రావణ్ణి ఎలా వెనకేసుకొస్తున్నారు అనేది మీరేమంటారు? మీరు పదే పదే ప్రశ్న రావడం అనద్దమ్మా. బచ్చలకూరు జోసెఫ్, ఓకే సార్, ఏలియాస్ రావు ప్రశ్న రావడం అసలు పేరుతోటే మనం మాట్లాడుకుంటాం. రకరకాల పేరు పెట్టుకోండి, పక్కన పెడదాం. సరే, మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ బచ్చలకూరు జోసెఫ్ ని అరెస్ట్ చేసిన సంఘటనలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, హిందూ దేవతల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ మతాచారాల మీద ఆయన ఇష్టారీతినటువంటి వక్రీకరిస్తూ అవహేళనగా మాట్లాడిన విధానం మీద కొన్ని కేసులు. రెండోది, అతను ఈ దేశాన్ని సార్వభౌమత్వానికి భంగం కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హీరోలుగా పొగడడం, నిషేధిత భావజాలాన్ని సమర్థిస్తూ మాట్లాడడం, దాని మీద కేసులు ఉపా చట్టం కేసులు రెండు ముడిపెట్టేశారు మనకి. ఇక్కడ రెండు ముడిపెట్టేసి ప్రశ్నించే గొంతు నొక్కుతారా అని కొంతమంది మాట్లాడతారు. సరే, ఎవరెవరో మాట్లాడారంటే వాళ్ళకి రాజకీయ ఏవో భేదాలు ఏవో ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడారులే అనుకోవచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారు అతను మాజీ ఐపీఎస్ అధికారి. ఆయన అధికారిగా ఉన్నప్పుడు నక్సల్ భావజాలానికి అనుకూలంగా వెళ్ళే వ్యక్తులను అందరినీ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి అటువైపు వెళ్ళకూడదని చెప్పినటువంటి వ్యక్తులు ఆయన కూడా ఒకడం. సరే, ఆయన ఇప్పుడు ఏమంటారు, ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దుర్వినియోగం ఎందుకు అవుద్దమ్మా? ఎందుకు దుర్వినియోగం అవుతుంది? నిజంగా ఉపా చట్టం ఎందుకు పెట్టారంటే అతను మాట్లాడిన సంభాషణలు ఏ దొరికినాయి, రకరకాలైనటువంటి అతను నిషేధ భావజాలానికి సంబంధించిన వ్యక్తులని ఈ జరిగినటువంటి అన్నీ బయటకు వచ్చినాయి. మన పోలీసులు కేసు పెట్టారు ఉపా చట్టం మీద. రేపు వద్దు కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ఆధారాలు చూపించలేదు అనుకోండి, కోర్టు బెయిలిస్తుంది. ఈ మధ్యకాలంలో ఉపా చట్టం మీద పెట్టినటువంటి కేసులు 2% మాత్రమే కేసులు పడ్డాయమ్మ. అది రికార్డెడ్. అది 98% వాళ్ళ ఆధారాలు చూపించలేకపోయారు. అయినా కూడా ఎన్ని పక్కన పెడితే ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన ఒక వీడియోది నేను చూశాను. చాలా ఆశ్చర్యకరంగా, ఏంటి, హిందూ మతంలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకాల మీద ఖచ్చితంగా చర్చ జరగాలి అంటాడు ఆయన. అంటూనే ఆయన ఇప్పుడు ఉన్న ఉపా చట్టం అప్పట్లో లేదు కాబట్టి, ఉంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గుజవాడ అప్పారావు గారు, తాపీ ధర్మారావు గారు లాంటి కొన్ని మహానుభావుల పేర్లు చెప్పి వాళ్ళ మీద కూడా ఉపా కేసు పెడతారా అనేటువంటి మాటలు మాట్లాడారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నమ్మకం, మూఢనమ్మకం మధ్యలో సన్న గీత ఉంటుందమ్మా. మూఢనమ్మకాలను ఎప్పటికెప్పుడు కాలానుగుణంగా మార్పు చేసుకుంటూ వచ్చింది హిందూ మతం. గతంలో సతీ సహగమనం అని, లేదా బాల్య వివాహాలని రకరకాలుగా ఏమి ఉండి ఆ మూఢనమ్మకాలన్నింటినీ కూడా కాలానుగుణంగా మార్పు చేసుకుంటూ వచ్చి ఒక నూతనంగా ఉంటుంది హిందూ మతం. అప్పట్లో ఉండేవి కాబట్టి, వితంతు వివాహాలు వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉండేవి కాబట్టి వీళ్ళందరూ కూడా పోరాడారు, చేశారు. వాళ్ళకి ఈ కేసుకి సంబంధం ఏంటి అసలు వీళ్ళతో పోల్చడం ఏంటి అసలు? నేను అంటుంది ఏబి వెంకటేశ్వర గారు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. సరే, హిందూ మతంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల గురించి చర్చలు చేయాలంటున్నారు కదా, ఇతర మతాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల గురించి మీరు చర్చ చేయగలరా? కూర్చోబెట్టి మాట్లాడగలరా? వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇవ్వలేరు. ఇస్తే సమాజం ఇలా ఉండదు, సమాజం ఖచ్చితంగా ఉండదు, అలజడులు వచ్చేస్తాయి. హిందూ మతం అంటే లోకువ, ఇష్టారీతిగా మాట్లాడేయచ్చు. కానీ అన్నీ తెలిసినటువంటి ఏబి వెంకటేశ్వర గారు ప్రజెంట్ ఈ విషయంలో ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే, ఆయనే కాకుండా కొంతమంది వ్యక్తులు
వాళ్ళకి చంద్రబాబు గారి మీద వ్యతిరేకత, లేకపోతే టీవీ వెంకటేశ్వర గారి విషయం వస్తే ఆయనకి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేయలేదనే భావన ఉందనో అని అంటే నా మాట కాదు, ఇది సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, ఆయన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది, సాయం చేయలేకపోయింది, అందుకని అతను ఈ విధంగా మాట మారుస్తున్నాడు, అతనికి తెలియక కాదు అనేటువంటి మాటలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు మరి సమంజసం ఆయన ఆలోచించుకోవాలి కదా. ఏంటంది ఖచ్చితంగా నమ్మకాలు ఈ ప్రపంచంలోనే గ్రేట్ ఎపిక్స్ అంటారు, గొప్ప ఇతిహాసాలు రామాయణ భారతాలు, వాటిల్లో అనేక అద్భుతమైనటువంటి మంచి ఉంది. అంతేనే అటువంటి వాటిల్లో కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. మూఢనమ్మకాలు కూడదని చెప్పడం వేరు, మొత్తానికి మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం వేరు. ఆ జోసెఫ్ చేసింది ఏంటంటే పరిధి దాటి అతను హిందూ దేవుళ్ళని దేవతల్ని దూషించడమే కాకుండా ఇప్పుడు దేశంలోనే ఆ నక్సల్స్ రహిత దేశంగా చేయాలని, మావోయిస్టు రహిత దేశంగా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన కంగణం కట్టుకుంటే వాళ్ళని సమర్థిస్తా మాట్లాడతా, లేకపోతే పహల్గామ్లో దాడి చేసి చంపేసినటువంటి టెర్రరిస్టులని మద్దతుగా పొగుడుతా, వాళ్ళకి కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పి పొగుడుతా మాట్లాడితే ఖచ్చితంగా చట్టాలు పెట్టినప్పుడు దానికి దీనికి పోలిస్తే ఈయన ఎలా మాట్లాడేస్తాడు? మీకు ఏమైనా కోపం ఉంటే ఇది చంద్రబాబు గారి మీదో లేకపోతే కూటమి ప్రభుత్వం మీదో ఏమన్నా ఆ లోపాలు ఏమంటే ప్రశ్నించండి, ప్రజల ముందు పెట్టండి. అంతేగాని మొత్తానికి ఈ విధమైనటువంటి భావజాలం హిందూ మతాల్లో ఉన్నటువంటి ఏదో ఇష్టం వచ్చిన మాట్లాడేయచ్చు, లేకపోతేనేమో దేశాల భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద ఇష్టం మాట్లాడేయచ్చు అంటే ఎలా కుదురుతుంది? అంటే అంత చదువుకోలేని వ్యక్తి కాదు. ఆ సామెతం చూసారా, చదువు రానప్పుడేమో కాకరకాయ అన్నాడంట, చదువు వచ్చిన తర్వాత కేకరకాయ అన్నాడంట. అలా అయిపోయింది ఏ వెంకటేశ్వర గారిని చూస్తుంటే. ఆలోచన పరుల వేదిక అంటే ప్రజల్లో ఒక విధమైన ఆలోచన రప్పించాలి, మంచి చెడుల మీద చర్చించిన సందర్భం ఉండాలి. అది మానేసి ఈ లిబరలిజం అనుకుంటా అంటారా? ఎలా అవుతుంది లిబరలిజం? ఇష్టారీతిని మాట్లాడేసి భావ ప్రకటన స్వేచ్ఛతో బరిదిగ్గా మాట్లాడేస్తే అది ఎలా లిబరలిజం అవుద్ది అని తెలియందా? అంటే కేవలం ఏంటంటే వీళ్ళ ఒక రకమైనటువంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాల హిడెన్ ఎజెండా ఏంటో అన్నది కొద్దిగా బయటకు వస్తుంది. అంటే వాళ్ళకి ఏదో అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ గురించి రాష్ట్రంలో ఇటువంటి అలజలు సృష్టించడానికి ప్రయత్నించేటువంటి జోసెఫ్ లాంటి వ్యక్తులను మద్దతు పలుకుతున్నారు అంటే ఏమనుకోవాలమ్మా? అంతేగా. ఇప్పుడు సెక్షన్స్ దేనికి అది ఉన్నాయి. హిందూ దేవతల మీద ఇష్టారీతి మాట్లాడే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అలాగే అతను చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యక్రమాల మీద వాటి మీద కొన్ని కేసులు సెక్షన్లు ఉన్నాయి. రెండు కలిపి మిక్స్ చేసేసి ఒక పక్క నుంచి ఏమంటారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటారు. వాళ్ళే అంటారు, ఎవరో జోసెఫ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, అలాగని చెప్పేసి వాళ్ళ మీద ఇటువంటి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు అంటారు. ఏం కేసులు పెట్టాలి చెప్పండి పోనీ? అవి కూడా వాళ్ళు చెప్తారు. ఇంకా వాళ్ళే కూర్చొని వాళ్ళే చేసి చట్టాన్ని వాళ్ళ చదువు తీసుకుని మీరు ఈ కేసులు పెట్టండి, ఈ కేసులు పెట్టకూడదు చెప్పేస్తే అయిపోద్ది. శిక్ష కూడా వాళ్ళే అయిపోద్ది కదా. అంతే కదా. ఎంతంత సెక్షన్లు పెట్టినంత మాత్రం శిక్షలు పడిపోతాయా? ఆధారాలు చూపించాలి కోర్టు ముందు. కోర్టు ఆధారాలు చూస్తుందమ్మా. ఎవరో పెట్టారు, పోలీసులు పెట్టేశారు కదా అని చెప్పేసి సెక్షన్ల ప్రకారం శిక్షలు విధించరు. అంటే ఇంకోటి సార్, ఒకవేళ పెట్టిన సెక్షన్ సరైనదా కాదని డిసైడ్ చేసేది కోర్టు. ఇది సరైనది కాకపోతే వాళ్ళే తిట్టి వాళ్ళే తీసేస్తారు, వాళ్ళే తిడతారు. నేను చెప్తానమ్మా, ఉపా చట్టం కింద పెట్టిన కేసుల్లో 2% మాత్రమే శిక్షలు పడ్డాయి. మిగతా వాళ్ళకి ఆధారాలు చూపించలేపారు. అలాగే ఇప్పుడు ఇతని విషయంలో నిజంగా ఇతను చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా శిక్షలు పడతాయి. లేదనుకోండి వాళ్ళే పోలీసులు వాటిలో పెట్టి విడుదల చేస్తారు. మీరు ఈ ఏంటంటారో మీటింగ్లన్నీ పెట్టుకుని వేదికల మీద కూర్చుని అంటే మీరు చేసే పని వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు అంటారు చూసారా, వాళ్ళకి మద్దతు చెప్తున్నట్టు ఉంది. మరి అటువంటి ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయో ఏంటో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు నిజంగా చంద్రబాబు గారి మీదో కూటమి ప్రభుత్వం మీదో మీకు ఏమైనా ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, ఏమున్నా సరే విమర్శ చేయండి, కానీ పరిధి ఉంటుంది. అది మానేసి రాష్ట్రంలో అశాంతి చేకూర్చేటువంటి వ్యక్తులకి మీరు మద్దతు చెప్తే మాత్రం అది రాష్ట్రానికి మంచిది కాదు. ఒకసారి మీరు కూడా సీనియర్ చదువుకున్న వ్యక్తి, ఐపీఎస్ చేసిన వ్యక్తి కాబట్టి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని మీరు చేస్తుంది కరెక్టా కాదు అనేది మీరే గ్రహించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.